హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డెత్ బై లైట్నింగ్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. జస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. 4 ఎపిసోడ్స్ తో మీకు కంప్లీట్ అయిపోద్ది సిరీస్. దీనికంటూ కంటిన్యూషన్ లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ ఈ సిరీస్ తెలుగులో కూడా ఉంది, తెలుగులో చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు డ్యూరేషన్ అయితే 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ భయ్యా. ఇన్ 1880s లో సెటప్ అయి ఉంటుంది సిరీస్ అంతా కూడా. జేమ్స్ గార్ఫిల్ అనే వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ కి 20వ అధ్యక్షుడి కింద అయితే ఎన్నికవుతాడు. అతను ఎలా ఎన్నికయ్యాడు, అతని స్టోరీ ఏంటన్నది చూస్తారు. అండ్ అదే విధంగా అతనిని ఎవరైతే షూట్ చేసి చంపారో ఆ పర్సన్ యొక్క స్టోరీని కూడా చూడడం అయితే జరుగుతుంది. ఈ ఇద్దరు వ్యక్తుల స్టోరీని మీకు ఈ సిరీస్ లో అయితే చూపిస్తారు భయ్యా. నేనే స్పాయిలర్ ఇవ్వలేదు, జస్ట్ మీరు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళే చెప్పేస్తారు ఈ సిరీస్ లో మీరు ఏ స్టోరీ చూడబోతున్నారని చెప్పేసి. నేను కూడా అదే చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అసలు ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్యా. నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఛానల్ అప్డేట్స్ కోసం అంటే ఎటువంటి నోటిఫికేషన్స్, మూవీ అప్డేట్స్ ఎలాంటివి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పక్కా ఫాలో కొట్టండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం అనిపించలేదు భయ్యా. యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, కానీ జస్ట్ వెళ్ళి కొద్ది కూడా అలా బోర్ కొట్టేసింది నాకైతే. బట్ అందరికి ఇలా అనిపించకపోవచ్చు. మీరు కనుక హిస్టరీ లవర్స్, హిస్టరీ బేస్ అయిన డ్రామాస్ ఎక్కువగా చూస్తాము, మాకు అలవాటు అనుకుంటే తెలుగులో ఉంది కాబట్టి ట్రై చేయండి భయ్యా. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. నేనైతే బిలో యావరేజ్ అని చెప్తా. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే సెటప్ బాగుంది. ఆ 1880s ని సెటప్ చేసిన విధానం చాలా అథెంటిసిటీ అయితే ఉంటుంది. కాస్ట్యూమ్స్ పరంగా కానీ, సెటప్స్ కానీ, ఇదంతా కూడా చాలా అథెంటిసిటీగా అనిపిస్తుంది. అదంతా కూడా బాగుంది నాకు. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ సెటప్ అయితే బాగా చేశారు భయ్యా, నాకైతే నచ్చింది. అంటే గార్ఫిల్ అనే పర్సన్ 20వ అధ్యక్షుడి కింద యునైటెడ్ స్టేట్స్ కి ఎన్నికవడం, ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదంతా కూడా కొంచెం బాగా అనిపించింది. డ్యూయల్ పర్స్పెక్టివ్ అనమాట, 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఒకటేమో జేమ్స్ గార్ఫిల్డ్ సైడ్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఇంకోటేమో అతన్ని చంపిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో చూపిస్తారు సిరీస్ అంతా కూడా. అది కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అది కూడా కొన్ని చోట్ల మాత్రమే. అంతే భయ్యా, జస్ట్ పైగా 4 ఎపిసోడ్స్ తో కంప్లీట్ చేసేస్తారు. ఎక్కువ సోది పెట్టుకోలేదు. ఇదన్నా మంచి పని చేశారు అనిపించింది నాకైతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ఆ డ్రామా ఏదైతే ఉందో అది అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు భయ్యా. నాకు చాలా బోర్ కొట్టింది. ఫస్ట్ ఎపిసోడ్ లో ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే నాకు తర్వాత ఎపిసోడ్స్ లో రాలేదు. మళ్ళీ 4th ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే క్లోజర్ ఎపిసోడ్ కాబట్టి. మధ్యలో 2 ఎపిసోడ్స్ ఆ డ్రామా అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, అంత గ్రిప్పింగ్ అనిపించలేదు. మెయిన్ డ్రామా సిరీస్ లో కావాల్సిందా గ్రిప్పింగ్ మూమెంట్స్ ఉండాలి, లేదా డ్రామా మనలో క్యూరియాసిటీ అయినా పెంచాలి, లేదా సస్పెన్స్ అయినా తీసుకురావాలి. బట్ ఏది లేదు ఇక్కడ. ఎందుకంటే మనకి ఏం జరగబోతుందని ముందే తెలుసు. ఒక పర్సన్ వచ్చి మెయిన్ 20వ అధ్యక్షుడిని చంపేస్తున్నాడు, అది మనకు ముందే చెప్పేస్తారు, ముందే తెలిసిపోద్ది. బట్ తెలిసిపోయి దానికోసం మన మధ్యలో డ్రామాని ఇంట్రెస్టింగ్ గా చూడాలంటే వాళ్ళంతా క్రియేటివ్ గా రాయాలి ఆ రైటింగ్స్ అన్ని కూడా. ఇక్కడ అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. యాజువల్ గా 4th ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో మనకు తెలుసు కాబట్టి దాని ముందు ఎపిసోడ్స్ అన్నా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగున్ను. నాకు అంత గ్రిప్పింగ్ అనిపించలేదు. ఆ మిస్టరీని అయితే హోల్డ్ చేయలేకపోయిందని చెప్పాలి సిరీస్ అయితే. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. యుఎస్ వాళ్ళ హిస్టరీ డ్రామా ఇవన్నీ చూద్దాం అనుకుంటే మీ ఇష్టం, మీరు చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ ఉంది కాబట్టి ట్రై చేయమంటున్నా. లేదంటే అంతగా అది కూడా చెప్పకపోతే నేను, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది భయ్యా. ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది, అక్కడ న్యూడిటీ సీన్స్ కూడా ఉంటాయి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అవేర్నెస్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.